మీరు ఎంత కష్టపడుతున్నా ఫలితం కనిపించడం లేదా? పనులు మొదలవుతున్నాయి కానీ పూర్తి కావడం లేదా? ఎందుకు దేవుడు కొందరు చేసే పనులను ఆశీర్వదిస్తారు, వారి కొరకు ద్వారాలు తెరుస్తారు అనే ప్రశ్న మీకు ఉందా? ఈ వాగ్దానం మీకోసమే. అతడు చెయ్యునదంతయు సఫలమగును. హల్లెలూయా. ఎవరైతే పాప మార్గాన్ని విడిచిపెట్టి దేవునిలో ఆనందిస్తారో, దేవుని వాక్యం చదవడంలో, పాటించడంలో ఆనందిస్తారో, వారు చేసేదంతా సఫలమవుతుంది. ఇక్కడ వారు చేసే పనులు కొన్ని అని రాయబడలేదు, అంతా దేవుడు సఫలపరుస్తారు అని. వారు ఎక్కడున్నా సఫలపరచబడతారు అని. యోసేపు పరిశుద్ధతలో ఆనందించారు కాబట్టే అతడు చేసేదంతా దేవుడు సఫలపరిచారు. దావీదు దేవునిలో ఆనందించారు కాబట్టే గొర్రెల కాపరగా ఉన్న ఆయన్ని ఇశ్రాయేలును పరిపాలించే మహారాజుగా చేశారు. దేవుని మాటకు లోబడ్డ ఇస్సాకు నూరంతలుగా సఫలపరచబడ్డారు. ఈరోజు మీ జీవితంలో మీరు పాపాన్ని విడిచిపెట్టి దేవునిలో ఆనందిస్తే దేవుడు మీరు చేసేదంతా సఫలపరుస్తారు. మీ జాబ్స్లో, బిజినెస్లో, స్టడీస్లో, మీ కుటుంబ విషయాల్లో మీరు సఫలత చూస్తారు. దేవుడు ఆటంకాలన్నీ తొలగించి అభివృద్ధి పరుస్తారు. నూతన ద్వారాలు మీ జీవితంలో తెరుస్తారు. దేవుడు మన పనులు మాత్రమే సఫలపరచడం కాదు, మనం దేవునిలో ఆనందించినప్పుడు, మన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నప్పుడు మీ ఆలోచనలు, మీ కోరికలు, మీ కార్యాలు దేవుడు సఫలపరుస్తారు. వివాహం, ఇల్లు, గర్భఫలం, ఉద్యోగం, వ్యాపారం, సమాధానము అన్నీ దేవుడు సఫలపరుస్తారు. మీ ప్రయాణాలు దేవుడు సఫలపరుస్తారు. ఆ రోజు ఎలియాజరుకు తోడయుండి ఎలియాజరు ప్రయాణాన్ని సఫలపరిచినట్టుగా మీ ప్రయాణాల్లో దేవుడు మీకు సహాయాన్ని, కాపుదలని ఇస్తారు. ఈ వాగ్దానం విశ్వాసం ఉంచండి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మందిర, జీవంగల దేవ, ప్రభువా మీకు వందనాలు. ఇంతవరకు మమ్మల్ని కాపాడి ఈరోజు మీ సన్నిధిలో ఉండే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు ప్రభువా మీకు వందనాలు. అతడు చేయునదంతయు సఫలమగును అని మీరు వాగ్దానం చేసిన రీతిగా ప్రభువా, ప్రియులు ఎంతమంది అయితే ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్నారో ప్రభువా, ఈరోజు వారి జీవితాలు మీ చేతికి అప్పగిస్తూ ఉండగా ప్రభువా, వారిని అన్ని విషయాల్లో సఫలపరచండి, ఆత్మీయంగా సఫలపరచండి అయ్యా. మీలో ఆనందించే మనస్సు, ప్రార్థనలో, వాక్యంలో, పరిశుద్ధతలో ఆనందించే మనస్సు, పాపాన్ని అసహించుకునే మనస్సు వారికి దయచేయండి. ఆత్మలో వారిని ఫలింపచేయండి. అలాగే తండ్రి, వారు చేసే జాబ్స్లో, బిజినెస్లో, స్టడీస్లో, ప్రయత్నాల్లో వారిని సఫలపరచండి. అప్పుల నుంచి వారిని విడిపించండి. ప్రతి ఆటంకాలు తొలగించి నూతన ద్వారాలు తెరిచి వారిని అభివృద్ధి పరచండి. ప్రభువా, మీ కృప వారి మీద సమృద్ధిగా దయచేయండి అయ్యా. వారి ఆలోచనలు, వారి కార్యాలు, వారి కోరికలు సఫలపరచండి అయ్యా. వివాహ విషయంలో, గర్భఫల విషయంలో, ఇంటి విషయంలో, ఆరోగ్య విషయంలో, ఉద్యోగము, వ్యాపార విషయాల్లో వారి కోరికలు, కార్యాలన్నీ సఫలపరచండి అయ్యా. ప్రభువా, వారి ప్రయాణాలు సఫలపరచండి అయ్యా. మీ కాపుదల వారికి ఉంచండి అయ్యా. మీ సహాయం వారికి దయచేయండి అయ్యా. వారిని ఉన్నతమైన స్థలాల్లో ఉంచండి అయ్యా. అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచమని, మీ హస్తము వారికి తోడుగా ఉంచమని మేము అడిగినవన్నీ పొందుకున్నామని నమ్ముచు యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అన్ని విషయాల్లో సఫలపరచునుగాక. ఆమేన్. నమ్మితే ఆమేన్ అని కామెంట్ చేయండి.